హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరికీ పౌర్ణమి శుభాకాంక్షలండి. సంవత్సరంలో కార్తీక పౌర్ణమి చాలా ముఖ్యమైనదని పెద్దవాళ్ళు అంటుంటారు. ఈ పౌర్ణమి రోజు దీపం వెలిగిస్తే మంచిది అని అంటారు. సంవత్సరం అంతా వెలిగించలేని వాళ్ళు ఈరోజు వెలిగిస్తే మంచిది అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి. అలాగే నేను కూడా పెద్దవాళ్ళ మాట నాకు ఇష్టం పాటించడం అనిపించింది. మంచిదే అనిపించింది. నేను కూడా కొన్ని ఏళ్ళ నుంచి ఈ దీపాన్ని అయితే వెలిగిస్తున్నాను. తెల్లవారుజామునే వెళ్తాను నేను. సాయంత్రం చాలా జనాలు ఉంటారు. ఇట్లా కూడా దూరేంత జనాలు కూడా ఉండరు. మరీ టూ మచ్గా జనాలు ఉంటారు కాబట్టి నేను తెల్లవారుజామునే వెళుతూ ఉంటాను. ఈసారి కూడా తెల్లవారుజామునే వెళ్ళి వెలిగించి వచ్చాను. పౌర్ణమి 5 గంటల తర్వాత స్టార్ట్ అవుతుందని చెప్పారు. అంతకుముందే లేవాల్సి వచ్చింది. రెడీ అయ్యాం, పూజ చేసుకున్నాం. హ్యాపీ అండి. సో మీకు కూడా అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. సో ఆ దీపం వెలిగించినప్పుడు ఒక మనస్తృప్తి అండి. ఫాస్టింగ్ దేవునికి మనం ఒక రోజన్నా మంచిగా కేటాయించామన్న తృప్తి ఉంటుంది. రోజు అంత టయాన్ని మనమైతే కేటాయించామంటే ఎవరికి కేటాయించలేము, మనిషికి కూడా కేటాయించలేము. ఒకప్పుడైతే రోజు కార్తీక మాసం అంతా తెల్లవారుదాన వెళ్ళి దీపాలు వెలిగించేదాన్ని. కొంచెం పిల్లలు పుట్టాక తెల్లవారుదాన వెళ్ళడం కుదరడం లేదనమాట. పిల్లల్ని చూసుకోవడంలో సరిపోతుంది. ఫస్ట్ నా ధర్మం చేయాలనుకున్నాను. ఆ ధర్మంలో దేవుని కొంచెం చూసుకోలేకపోయానండి. కానీ పౌర్ణమి రోజు మాత్రం ఖచ్చితంగా వెళ్తాను. పిల్లలు ఉండకముందు రోజు వెళ్ళేదాన్ని, రోజు వెలిగించేదాన్ని. కానీ ఇప్పుడు కొంచెం కుదరడం లేదు. అందుకు పౌర్ణమి రోజు మాత్రం ఖచ్చితంగా వెలిగించాను. సో థ్యాంక్ యూ. ఒకసారి నేను చేసిన పూజను మీరు కూడా చూడండి. ఇది పొద్దుటూరు రామేశ్వరం గుడి అండి. ఈ గుడికి ఒక చరిత్ర కూడా ఉందండి. చాలా కాలం నుంచి ఉన్న గుడి, ఒక హిస్టారికల్ కూడా ఉంది. ఈ గుడిలో రాముడు సృష్టించిన టెంపుల్ అనేసి అంటారు. ఇసుకతో చేసిన విగ్రహం అని చెప్తారండి. మీకు చూపించిన గుడి చాలా పురాతన గుడే అండి. సో అక్కడ ఒక చరిత్ర అనమాట. అంటే అప్పట్లో విగ్రహ ప్రతిష్ఠ చేయడానికి తీసుకురావడం విగ్రహం లేట్ అయింది అనేసి రాముడు స్వయంగా తన చేతులతో ఇసుకతో విగ్రహాన్ని చేశాడనేసి కథ అండి. ఆ విగ్రహాన్ని చాలా ముందు పెద్దగా ఉండేదంట. చేతులతో బాగా ఒత్తేసి అది బాగా దేవుని ముక్కడం వల్ల, కొంతమంది ప్రెస్ చేయడం వల్ల ఆ విగ్రహం చిన్నగా అయిపోయిందండి. ఇప్పుడైతే ఎవరిని ముట్టనియట్లేదు. ఇంకొకటి ఏమంటే ఆ విగ్రహం దగ్గర ఎప్పుడు నీళ్లు ఉంటాయనేసి చెప్తూ ఉంటారు. ఆ నీళ్ళు కోసం చాలామంది వేయించుకోవడానికి, దర్శనం చేసుకోవడానికి కూడా వెళ్తూ ఉంటారు చాలామంది. నేనైతే చూసేసి ఆ అభిషేకం నీళ్ళు వేయించుకుంటాను, తీసుకుంటాను, మా ఇంట్లో చల్లుకుంటానండి. సో ఇది రామేశ్వరం యొక్క చరిత్ర. చాలా మంచి గుడి, చాలా మంచి చరిత్ర గల టెంపుల్ అండి. అందరు దర్శించవచ్చు ఇక్కడికి వచ్చి. చాలా కన్నుల విందుగా ఉంటుంది టెంపుల్. ఇక్కడ పొద్దుటూరులో రామేశ్వరంతో పాటు ఇక్కడ శివాలయం గుడి కూడా మంచి పేరు గల గుడి అండి. ఇక్కడ దసరా మంచిగా చేస్తారు. అలాగే కార్తీక మాసం కూడా అలాగే ఉంటుందండి. ఈ రామేశ్వరం గుడి, పొద్దుటూరులో శివాలయం గుడి, అమావాస్యాల గుడి, చెన్నకేశవుని గుడి, ఇలాంటి టెంపుల్ చాలా కాలం నుంచి అండి. అంటే ఒక 4th జనరేషన్ ముందు ఉన్న, నాకు తెలిసి 4th జనరేషన్, అంతకుముందు కూడా ఉండిండొచ్చు. నాకు తెలిసి 4th జనరేషన్ నుంచి చూస్తున్నారంట. అంతకుముందు ఎన్ని జనరేషన్స్ ఉన్నాయో నాకు తెలియదు. ఇది ఒక దేవుని కథ అండి. వచ్చి అందరూ చూడండి, మంచిది, దర్శించుకోండి. మీ కోరికలు నెరవేరాలని కోరుకుంటున్నాను. ఇంకొక విషయం అండి, ప్రతి పౌర్ణమికి ప్రతి ఊర్లలో, ప్రతి శివాలయం టెంపుల్లో జ్వాలా తోరణం అనేసి పంచని నెయ్యిలో బాగా నానబెట్టి, ఆ నెయ్యితో ఉన్న పంచని దేవునికి చూపించి సమర్పించి, తర్వాత ఆ పంచని ఒక తోరణంలాగా పెట్టేసి కాలుస్తారండి. ఒక్కొక్కరిది ఒక్కో నమ్మకం అనుకోండి, ఒక్కొక్కరిది ఒక్కో పద్ధతి.
కానీ ఈ పౌర్ణమి రోజు జ్వాలాతోరణం చేస్తారు. దేవునికి చాలా ఇష్టం అంట అది. ఒక పద్ధతిగా కూడా చేస్తుంటారు. కొంచెం నాకు డీటెయిల్స్ తెలీదు. తోరణం కట్టినప్పుడు కొంతమంది దాని నుంచి అటుపక్కకి ఇటుపక్కకి దాటుతూ ఉంటారు కూడా. పంచ కాల్చిన మసిని దాన్ని ఒక కాటికలాగా కూడా, ఒక దిష్టి తాడులాగా, ఒక దేవుని విభూతిలాగా కూడా పెట్టుకుంటుంటారండి. సో అది కూడా వీడియోలో చూపించాను, చూడండి.